హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఈరోజు మనం బీరకాయ పచ్చిశనగ పలుకులు కర్రీ చేసుకుందామండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అరకేజీ బీరకాయలు తొక్క తీసి ఇలా నిలువుగా కట్ చేసుకుంటున్నానండి. అలాగే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే శనగ పలుకులు ఒక 4 గంటల పాటు నానబెట్టేసుకుంటే సరిపోతుందండి. పచ్చివే అవసరం లేదు, మనం నానబెట్టుకున్న సరిపోతుంది. ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందాం. కుక్కర్ పొయ్యి మీద వేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకొని ఆయిల్ వేసి అందులో పోపు దినుసులన్నీ వేసుకుంటున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకొని అందులో ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇందులో పచ్చికరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. వీటన్నింటినీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా నానబెట్టుకు ఉంచుకున్నాం కదండి, వాటర్ తీసేసి ఆ శనగపలుకులు వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని అందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. బీరకాయ ముక్కలు ఒక 2 ఇంచ్ పొడవులోని సన్నంగా తరిగి పెట్టుకున్నానండి. వీటిని కూడా ఇందులో వేసుకొని శనగపలుకులతో పాటు ఈ రెండింటిని కొంతసేపు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. అలాగే కారం వేసుకుంటున్నాను. ఇంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న కారమే నేను వేసుకుంటున్నాను. ఆ కారం లేకపోతే కారం, అలాగే ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి. వీటన్నింటిని బాగా ఒకసారి కలిపేసి టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసి ఈ ఉప్పు కారం ఇందులో ఆయిల్లోని ఈ ముక్కల్ని మరి కొంచెంసేపు బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మనం బాగా మగ్గించుకొని అందులో చిన్న గ్లాస్తోని వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. ఈ బీరకాయలో వాటర్ ఉంటుంది కదా, ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం నీరు వేసుకొని బాగా కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక్క విజిల్ పెట్టేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. శనగ పలుకులు మనము ముందుగా నానబెట్టుకొని వండుకోవడం వల్ల చాలా బాగుంటుందండి కర్రీ. మనకి చపాతీతోని రైస్తోని చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.